కొండగట్టులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగి 2 రోజులవుతున్నా పరిహారం విషయంలో స్పష్టత లేదు. దాంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కేవలం 25,000 కంటి తుడుపు చర్యగా ఇచ్చి వెళ్లిపోయారు అని మండిపడుతున్నారు. తమ నివాసాలు జీవనాధారం కోల్పోయాము అని వాపోతున్నారు. తిరిగి కోలుకునేలా ఎలాంటి సాయం ఊసే లేదు అంటున్నారు బాధితులు. కొండగట్టు అగ్ని ప్రమాద బాధితుల బాధేంటో మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. కొండగట్టులో అగ్ని ప్రమాదం జరిగి ఇప్పటికే 2 రోజులు గడిచిపోయింది. కానీ ఇప్పటి వరకు కూడా బాధితులకు ఎలాంటి న్యాయం జరగలేదు. కేవలం ఉడత సాయం వంటిది మాత్రమే అందిస్తున్నారు. బూడిదైపోయిన దుకాణాలు చూస్తున్నాము. ఈ క్రమంలో వీళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా పరిహారం అందలేదు. ఈ పరిహారం అందకపోవడంతో కేవలం ఒక 2 కోట్ల రూపాయల వరకు ఈ పరిహారాన్ని ప్రభుత్వం తలుచుకుంటే అందరికీ కూడా చెల్లించవచ్చు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ పరిహారం అందలేదు. కేవలం కంటి తుడుపు చర్యలుగా వీళ్లకు సాయం అందిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు వచ్చి కొంతమంది ఇక్కడ వీళ్లకు చీరలు పంపిణీ చేయడం, ఎందుకంటే వీళ్ళు సర్వస్వం కోల్పోయారు. ఈ దుకాణాలలోనే మనం చూడవచ్చు బూడిదైపోయిన పరిస్థితిని చూస్తాం. వాళ్ళ ఇళ్ళు కూడా ఇందులోనే ఉండేటివి. కానీ వాళ్ళకి ఇప్పుడు సర్వస్వం కోల్పోయి జీవనోపాధితో పాటుగా వాళ్ళు ఉండడానికి నీడలేని పరిస్థితుల్లో ఈ కొండగట్టు బాధితులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎవరైనా వచ్చారా, ఏమైనా సాయం అందించారా? అది సీఎం తోటి మాట్లాడి ఏమైనా ఉంటే చేస్తామని చెప్పారు. అనామతిగా కలెక్టర్ నుండి ఒక 20,000 రూపీస్ వచ్చినాయి. అంటే కేవలం 20,000 రూపీస్. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? మీరు ఒక 6 ఫ్యామిలీ పూర్తిగా ఇదే ఇండ్లు, ఇదే మీకు షాప్స్ కదా. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తున్నారు? నార్మల్గా తెలిసిన వాళ్ళ దగ్గర షెల్టర్ తీసుకుంటున్నాం, అంతే తప్పించి ఏం లేదు. స్వచ్ఛందంగా వాళ్ళు వర్తక సంఘం వాళ్ళు చీరలు కానీ, ఈ చెద్దర్లు కానీ, బియ్యం కానీ ఇస్తారు. నార్మల్గా కిరాణా సామాన్ కానీ అవి తీసుకొచ్చి ఇస్తారు. వాటితోటే తీస్తున్నాం. ఇప్పటి వరకు అయితే మాకు ఎలాంటిది సహాయం అందలేదు. ఏంటి పరిస్థితి? మీ పరిస్థితి ఏంటి? ఏం లేదు, మాకు ఉన్నదే ఇది ఒక్కటే ఆధారం సార్. మేము అమ్ముకొని బతకటోళ్ళం, ఇది ఒక్కటే మాకంటూ ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఏం లేకుండా అయిపోయింది. ఉన్నాయి లక్షలు సామాన్ తెచ్చి పెట్టుకున్న సామాను ఏంది, అంత ఏంది, మాకేం లేకుండా అయిపోయింది. ఇప్పుడు మా పరిస్థితే వేరే అయిపోయింది. ఇప్పుడు మాకేం ఆధారం అన్నదే లేదు. అంటే గవర్నమెంట్ ఇప్పుడు మీకు ప్రభుత్వం నుంచి మంత్రి వచ్చిండు, ఎమ్మెల్యే వచ్చిండ్రు, అధికారులు వచ్చిండ్రు. ఇప్పటివరకు కేవలం 20,000 రూపాయలు ఇచ్చారంటున్నారు. మీకు ఆ మిగిలిన సాయము మీకు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇప్పిస్తామన్నారా? ఎప్పటివరకు ఏమైనా గడువు చెప్పారా? గడువు అన్నది ఏం చెప్పలేరు. అది ఏం చెప్తలేదు కానీ ఇస్తా అంటున్నారు. కానీ అది వచ్చేది నమ్మకం అనిపిస్తలేదు. అట్లా చూస్తున్నారు. ఎక్కువ మాకు సాయం చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. కానీ ఈ అధికారులు ఏం చేస్తారో తెలియదు సార్. అదే మేము ఏమి చేసుకొని బతుకుడు దాని మీదనే బతుకుదేరు మాకు సారు. మాకు అన్యాయం చేసిపోయింది దేవుడు. మాకు గవర్నమెంట్ ఏమి సాయం చేసినట్టు చెప్పు. వచ్చిండు ఎమ్మెల్యే వచ్చిండు, 5 లక్షలకు రుణం లేదు అని చెప్పిండు. ఒక 50,000కు రుణం లేదు, కడమేడికి కట్టుకోవాలని చెప్పిండు. ఎంతవరకు కరెక్ట్ అయితే సారు మాకు చెప్పు. మేము ఏడ్చుకుంటా మేము ఇది ఉంటే అది ఒక ముచ్చట మాట్లాడి ఇవాళ అది మైల గుల్పోలతోని రుణం కట్టడే అని చెప్పిండ్రు. మేము పైసలు మేము ఇవే వెళ్ళలేదు. మేము 4-5 నెలలు అయితే మేము కోలుకోం. మేము అట్లా డబ్బులు ఎట్లా చెల్లిస్తాం చెప్పురు సార్. మీరు ఒకసారి సాయం చేయాలి కదా. మీరు వీళ్ళని ఆదుకోవాలని ఒక డిమాండ్ ఇక్కడికి వచ్చిన వారి నుంచి వినిపిస్తుంది. అదేవిధంగా బాధితుల నుంచి కూడా మనకు వినిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కొండగట్టు నుంచి.